ఉమ్మడి రాష్ట్రంలో మహా దిగ్గజాలు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు బొత్స సత్యనారాయణ. 1999 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ హవా కొనసాగినప్పుడు విజయనగరం ఎంపీగా విజయం సాధించి గ్రాండ్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బొత్స అనతి కాలంలోనే కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్న వైసీపీలో కొనసాగుతున్న తనదన మార్క్ ను చూపిస్తూ తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా రాజకీయ ఉపాధిని కల్పిస్తూ చక్రం తిప్పగలుగుతున్నారు. అలాంటి ఆయన తన కుమారుడు సందీప్ పొలిటికల్ అరంగరేటం విషయంలో మాత్రం అసలు ఎందుకు లేట్ చేస్తున్నారు? పరిస్థితులు అనుకూలించడం లేదా? టైం కలిసి రావటం లేదా? బొత్స సత్యనారాయణ అలియాస్ సత్యబాబు విజయనగరం జిల్లాలలో తనకంటూ ఎదురులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ పొలిటికల్ లీడర్. 1999లో కాంగ్రెస్ నుంచి విజయనగరం ఎంపీగా గెలుపొందిన ఆయన తనదైన వ్యూహాలతో రాజకీయాల్లో పాతుకుపోయారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవితో పాటు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ మరణానంతరం సీఎం పదవి రేసులో ఫోకస్ అయిన బొత్స తన కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జెడ్పీ చైర్మన్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ వంటి కీలక పదవులతో అందరినీ అందలం ఎక్కించారు. భార్య, తమ్ముడు, మేనల్లుడు, బంధువులు, స్నేహితులు, అనుచరులు ఇలా తనను నమ్మిన వారందరినీ తాను ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్, వైసీపీ పార్టీలో అనేక కీలక పదవులిప్పించారు. సత్యబాబు సిఫారసు చేస్తే ఉద్యోగమైనా, కాంట్రాక్ట్ అయినా, పొలిటికల్ పదవైనా దక్కాల్సిందే అనేది ఉమ్మడి విజయనగరం జిల్లాలో నానుడి. మరి ఇంత పవర్ ఉన్న బొత్స తన రాజకీయ వారసుడి విషయంలో లేట్ చేస్తున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బొత్స తనయుడు సందీప్ వివిధ రాజకీయ వేదికలపై కనిపించినప్పటికీ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. 2024లో చీపురుపల్లి నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనయుణ్ణి పోటీ చేయించాలని భావించినప్పటికీ జగన్ నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇక ఆ ఎన్నికల్లో బొత్స కూడా అనూహ్య ఓటమి చవిచూడడంతో గత ఏడాది కాలంగా తనయుడు కూడా స్తబ్దతగా ఉండిపోయాడు. అయితే ఇటీవల సందీప్ జోరు పెంచినట్లు చీపురుపల్లిలో చర్చ జరుగుతోంది. చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తండ్రి పక్కనే సందీప్ ఆసీనులయ్యాడు. అంతేకాకుండా మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను యాక్టివ్ చేస్తున్నారట. కార్యకర్తలకు, నాయకులకు తానున్నాననే భరోసా ఇస్తున్నాడట. ధీరా ఫౌండేషన్ ద్వారా బొత్స వారసుడు చేస్తున్న సహాయ కార్యక్రమాలు విజయనగరం జిల్లాలో అతనికి మంచి గుర్తింపునే తెస్తున్నాయట. మరోవైపు బొత్స కూడా తనయుడు ఎదుగుదల కోసం ప్రణాళికలు రచిస్తున్నారట. తనయుణ్ణి జిల్లా వైసీపీ అధ్యక్షుని చేస్తే జిల్లా రాజకీయాలపై అవగాహన పెరుగుతుందని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పొరుగు జిల్లా విశాఖపట్నంలోని భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. 2 పార్టీ పదవులతో పాటు విజయనగరం జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. బొత్స మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చి జిల్లాలో అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ వచ్చిన చిన్న శ్రీను తర్వాత సొంత ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నించడంతో బొత్స అతన్ని దూరం పెట్టారు. ప్రస్తుతం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న సత్యబాబు మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ తన రాజకీయాన్ని విశాఖ జిల్లాకే పరిమితం చేస్తున్నారట. ఆ క్రమంలో విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిలో సందీప్ను కూర్చోబెడితే చిన్న శ్రీను ప్రాబల్యం తగ్గించడంతో పాటు తన వారసుడికి జిల్లాపై పట్టు పెరుగుతుందని యోచిస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నేర్చుకోవడానికి ఇదే సమయమని, రాజకీయ పార్టీలో ఉండి సాధక బాధలన్నిటిపై ఒక అవగాహన ఏర్పడుతుందనేది బొత్స ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి విజయనగరం వైసీపీ పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తానడిగితే ఎలాగూ వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదనరన్న నమ్మకంతో బొత్స ఉన్నారట. అయితే ఎమ్మెల్యేగా ఓటమి చెందాక కూడా ఎమ్మెల్సీని చేసి ఆపై శాసన మండలి ప్రతిపక్ష నేతను చేశారు కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయము లేకపోలేదట. అలా అని మొహమాటానికి పోతే కొడుకు భవిష్యత్ కష్టమవుతుందని తర్జన భర్జన పడుతున్నారట. చూడాలి మరి తన వయసు రీత్యా కొడుకును పొలిటికల్ గా సెటిల్ చేయడానికి వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటారు, లేక 2029 ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తారు.